నమస్తే అందరికీ, హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనమైతే ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసినాము. ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ కూడా ఉన్నాయి. అల్ట్రావైలెట్ కంపెనీ సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మను సో ప్రజెంట్ అయితే ఇక్కడ కొండాపూర్లో షోరూమ్ దగ్గరే ఉన్నాము. అరౌండ్ 20 to 25 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో అందరూ యూవీ మెంబర్సే. అండ్ అది కాకుండా ఒకరు మా ఫ్రెండ్ని అయితే పట్టుకుని వచ్చిన ఆఫ్ రోడింగ్ బైక్ అని చెప్పేసి కొన్ని అన్నీ F77s అండ్ X47s ఉన్నాయి. మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ నుండి అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్లో చిన్న ఆఫ్ రోడింగ్ చేసి మళ్ళీ అక్కడ దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేయడమే. సో తినే మనల్ని ఈరోజు డెస్టినేషన్ వరకు గైడ్ చేస్తారనమాట. అండ్ చూడొచ్చు ఎంతమంది వచ్చారు, మొత్తం అరౌండ్ 25 మెంబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకా యాడ్ అవుతారంట గ్రూప్లో. సో రైడర్స్ అందరు రెడీగా ఉన్నారు. అండ్ యా, ఇండియన్ ఫ్లాగ్తో సహా మనోడు కూడా రెడీ ఉన్నాడు మనల్ని మాక్ చేయడానికి. ఆఫ్ రోడింగ్ వెహికల్ వేసుకొని వచ్చేసాడు. ఇక్కడ నాకు గుంతలు కనబడితే మేమన్నా పోతామో లేదా కానీ మనోడు అందరికంటే ముందుంటాడు. మన బైక్ కూడా మొత్తం ఆల్ సెట్ ఉంది విత్ రైడింగ్ గ్లౌస్ అండ్ ఒక ఇన్స్టా 360 కూడా పెట్టాము కొత్తగా. ఇక్కడ నుండి మనమైతే మియాపూర్ ఆల్విన్ సిగ్నల్ నుండి రైట్ తీసుకొని మళ్ళీ మియాపూర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని గండి మైసమ్మ అండ్ దెన్ డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది నర్సాపూర్ వరకు స్ట్రైట్ రోడ్. సో గండి మైసమ్మ వరకు స్లోగా వెళ్ళేసి అక్కడ నుండి కొద్దిగా స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎలాగో ఇప్పుడే హెవీ వెహికల్స్ ఇప్పుడే ఎంటర్ అవుతుంటాయి, ఓవరాల్కి ఇంకా రోడ్ పైనే ఉంటాయి కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్ళి గండి మైసమ్మ నుండి స్పీడ్గా వెళ్తాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వద్దామని అనుకుంటున్నాము. మనోడి పేరు శ్రీరామ్. సర్వీస్ సెంటర్లో, హైదరాబాద్ సర్వీస్ సెంటర్లో ఉంటారు. ఏం ప్రాబ్లం వచ్చినా మనోడు చూసుకుంటారు. అందుకే నా బండికి ఏం ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా చెప్పి నా బండికి లెక్కించున్నా. ఇంకా నైస్ పర్సన్. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. మనం లేడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. బైక్ చూడండి, అన్నీ మజా అనిపిస్తున్నాయి కదా, అన్నీ కలర్ కలర్.
జస్ట్ నో మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినాము. అయితే ముచ్చట ఏమైందంటే సగం మంది జనాలు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇక నేను ఇంకొంతమంది అందరు వస్తున్నారు చూసుకుంటూ వచ్చేసరికి వీళ్ళు మిడిల్లో కరెక్ట్ టర్నింగ్లోనే ఉందన్నమాట మేము వెళ్ళేది. సో దాటేసి ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయినాం అదే స్పీడ్లో. 2 నిమిషాలు అసలు రోడ్ అయితే ఎంత కిరాకుందంటే, అదే నేను నా కాలేజ్ ఇక్కడే BVRIT నర్సాపూరే. ఒకప్పుడైతే దారుణంగా ఉంటుండే, రావడానికి 1.5 hour పడుతుంది. ఇప్పుడు జస్ట్ ½ an hourలో కొట్టినాం. అసలు ఏం మజా వచ్చింది. రోడ్ అయితే క్రేజీ ఉండే. కౌస్లో అట్లా లీన్ అయికుంటూ వెళ్తున్నాం కదా, మజా అనిపించింది. భారత్ మాతాకి జై. అండ్ స్వీట్స్ కూడా పంచారు. మనమైతే ఎలాగో తిన్నాము. ఇక్కడ ఉన్నట్టుంది డైట్లో ఉన్నాను అసలుకి. అది హైలైట్ అసలు 1% ఛార్జింగ్. 1% ఛార్జింగ్ ఏదేది హవర్ మోడ్ 1% ఛార్జింగ్. ఇక్కడ ఉంది అంటే మా దాంట్లో ఇక్కడ ఉంటుంది కదా. ఎంతలో వచ్చారు ఛార్జింగ్? ఎంత పర్సెంటేజ్ వచ్చారు? 30 దగ్గర స్టార్ట్ అయ్యారు. 45 kilometers. సో అది ముచ్చట. దిస్ ఈజ్ హౌ రిలయబుల్ అనమాట. సో తను అల్ట్రావైలెట్ షోరూమ్ దగ్గర అరౌండ్ 30%కి వచ్చారంట. సో అరౌండ్ 29%లో 35 kilometers, 35 కాదు 45 kilometers వచ్చారు. దాటు వి మెయింటైన్ అరౌండ్ 80+ మెయింటైన్ చేస్తాం యావరేజ్ స్పీడ్ అయితే. యా, సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రిలయబుల్లో. అన్లైక్ ద సదర్ బ్రాండ్స్ రేంజ్ ఒకటి చూపించి ఇచ్చేది ఇంకోటి ఉంటుంది. ఇది అట్లా కాదు, చూపించిన రేంజ్ అయితే పక్కా ఇస్తుంది, ప్రొవైడెడ్ మనం మరీ అంత అగ్రెసివ్గా యాక్సలరేషన్ ఇస్తే తప్పించి ఛార్జింగ్ అయితే తగ్గిపోదు. ఎందుకో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ అనమాట. ఒకరు ఆర్ట్స్, ఒకరు హార్డ్వేర్, ఒకరు సాఫ్ట్వేర్, ఒక్కొక్క ప్రొఫెషన్, ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ. చాలా మంచిగా అనిపించింది. అంటే కొత్త పీపుల్ కదా, కొత్త న్యూ మైండ్ సెట్స్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉన్నాయి కొందరివి. యా, ఇక్కడ లేక్ కూడా ఉంది చిన్నది, చూడాలి. అండ్ వే టు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. అండ్ ప్రశాంతంగా ఉంది. మేబీ ఇక్కడ స్టే చేయొచ్చు అనుకుంటా, తెలీదు, కనుక్కోవాలి. చాలా విశాలంగా ఉంది. అయ్యా, ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. బయటికి వెళ్ళైతే అసలు చూడండి, క్రేజీ అనిపిస్తుంది కదా. ఏదో బాలీలో ఉన్నట్టు, అక్కడ గోవా సైడ్ ఉన్నట్టు ఇండిపెండెంట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారు. అలా చిల్ అవ్వడానికి చైర్స్, నైస్. అండ్ అక్కడ చూసుకుంటే మీరు క్రికెట్ కోర్ట్ కూడా ఉంది. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి, అంతే కదా మీకైనా. చాలా బాగుంది. అట్లా చాలా ఉన్నాయి కాటేజెస్. అండ్ ఇండిపెండెంట్ బిల్డింగ్ చిన్న ఇలా కాకుండా డిఫరెంట్ కూడా ఉన్నాయి. యా, ఒక వీకెండ్ వచ్చి స్టే చేసి అలా ఒక ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అయినా ఇక్కడ ఏముండవు, మహా అంటే జింకలు ఉంటాయేమో, చిన్న పిట్టలు ఉంటాయేమో, అంతకుమేంటి వైల్డ్ లైఫ్ ఇక్కడ ఏముండదు అని అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు అయితే గవే జింకలు, గవే పిట్టలు ఉంటాయి. మనం చూసినాయి వైల్డ్ యానిమల్స్ అయితే ఏముండవు. చిన్న కృష్ణుడి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. మనం కారాబాయి మురుగవాణి. ఓకే, స్విమ్మింగ్ పూల్ ఇట్ ఈస్. మంచిగా ఇట్లా వీకెండ్ వచ్చి చిల్ అవ్వడానికి కిరాకుంది. చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది కదా అక్కడ. లొకేషన్ అయితే కిరాకుంది, మంచిగా విశాలంగా ప్రశాంతంగా. ఆ పొల్యూషన్కి, ఆ సౌండ్ నాయిస్ పొల్యూషన్కి అవేగా. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ బాగుందా? ఎందుకంటే మనం ఇట్లా అప్పుడప్పుడే తిరుగుతుంటాం కదా. అవును, బిజీ లైఫ్ నుంచి అట్లా బయటకు వచ్చి పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ సిటీ నుంచి బయటకు వచ్చినాం ఫస్ట్ థింగ్. ట్రాఫిక్ లో ఉంటాం కదా. అన్న అయితే మస్తు చిల్ ఉన్నాడు. ఇట్లానే ఉండాలి అందరూ. గోవా వైఫ్ సింగల్లో గోవా వైఫ్ చేసుకొని తిరుగుతున్నాం. ప్రకృతితో కలిసిపోతున్నాం మనం. చెట్లలే హనీమూన్కి రావచ్చు. ఏది మనకి అనుకుంటే ఇంట్లో పడచ్చు అన్నట్టు. ఓకే, అది సరిపోవట్లే, మనం పొడుగు ఉన్నామంటే ఇంట్లో పడాలి వచ్చి. అందరికి సరిపోను. బాగుంది. ఇది కూడా సరిపోవట్లే అంటే నేను ఇంత బాగుంటుంది అనుకోలే. కాదు, ఇది కూడా సరిపోలేదంటే అందరూ దుంకడమే.
వన్ వే ట్రిప్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈనాడు టుమారో అంటే బిగ్ సీట్ లాంగ్ సీట్ తర్వాత పండేది వైర్ కింద వాళ్ళకి ఈ పొలాలు కూడా ఏం తెలియదు కదా, కొత్తగా ఉంటుంది ఇక చూస్తే. ఇక మనము పొలాలు అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కంటే రేట్ నుంచి బాగుంది, బాగుంది బాగుంది అడవి మనల్ని గుద్దితే నేనైతే ఎప్పుడు అడవి పోయింది డైరెక్ట్ చూడలే. నేను ఒకసారి తోటలు ఉన్నప్పుడు జర్మన్ షెఫర్డ్ ఆగుంటుంది, అయితే అదేం చేసింది దాని దగ్గర పోయింది, పక్క తొడ కూర్చుంటే లోపల దిగితే ఆ మట్టి ఎగిరి హెల్మెట్ లోపల పడుతుంది దగ్గరకు. బ్యాగ్ మనకి టార్చర్ కంట్రోల్ ఉంది, టెన్షన్ లేదు, ఫిట్ అవ్వదు బండి. ఫిట్ అవుతుంది అనగానే ఏం ఏమంటారు, సెన్సర్ డిటెక్ట్ చేసి పవర్ కట్ ఆఫ్ చేసేస్తాయి. పడే ఛాన్సెస్ తక్కువ, అంటే పడలేము అని కాదు కానీ పడే ఛాన్సెస్ తక్కువ అంటే కదా. నేను నార్మల్గా ఇంటికాడ ఏదైనా ఇస్తున్న దగ్గర కూడా కావాలని ఆగి బియ్యం ఏం చేస్తా నేనేం చేస్తా అంటే ఉట్టుకుంటాం అది చేయాలి అది ఎలక్ట్రిక్ అయితే పోతుంటాం, ఎలక్ట్రిక్ చెప్పండి కొంచెం ఏం కాదు, అందరు చూస్తారేంటి ఏంటంటే ఆయన అన్నట్ట అది బాగుంటుంది. బండి కింద పడదు, అస్సలు కింద పడదు, అస్సలు పడదు. నేను అదే చేస్తా కానీ ఇద్దరు కింద ఆడతా ఎడికిలో ఆడతాను. ఎప్పుడైనా ఈ ఫోన్ చూసిరా మీరు? ఇయ్యా మజా ఉంది కదా. అర్రే దీంట్లో గింబల్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇది పెట్టినా ఓకే, చూసినా ఉరుక్కుంటది, ఏం కాదు. పాపప్ కెమెరానా? అయ్యా హైలైట్ కాదా, ఇంకోటి పైకి వస్తుంది పాపప్ చూసిరా ఈ ఫోన్? దీంట్లో నువ్వు అయ్యా ఇంకా డేంజర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకోటి తెలుసా, ఇది ఇట్లా ఉంది కదా పాపప్, ఇట్లా కింద పడిపోతుంది అనుకో లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుందా? డిటెక్ట్ చేస్తారు, ఫాల్ట్ డిటెక్ట్ చేస్తారు. ఓ నైస్. ఇది ఏ టైంలో 2020 ఆ టైంలో ఈ సామ్సంగ్ కి అసలు ఈ దిమాగ్ లో ఇట్లా రాలే, అప్పుడే రిలీజ్ చేసా మీరు కూడా. నేను ఇంతవరకు అమ్మకుండా ఉన్న ఫోన్ ఏంటంటే ఇది ఒకటే. హైలైట్ ఉన్నాయి కదా ఫీచర్స్ అయితే. అక్కడ మెయిన్ రోడ్, మెయిన్ రోడ్ అక్కడ ఉంది, మెయిన్ రోడ్ ఎక్కడ ఉంది, కింద మన బైక్స్. ఏం చేస్తారు వీళ్ళు? అందరూ టెక్కీస్ ఉన్నారు ఇక్కడ. ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ వస్తే ఎట్లేగా పడ్డారు వీళ్ళు. కాదు, అల్ట్రా వైలెట్ కంపెనీ సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులో గొబ్బెమ్మను అన్నట్టుంది అన్న. అంత డెడికేటెడ్ ఉన్నాడు ఎంప్లాయీ. మా కోసము వీళ్ళు ఇన్ కేస్ బండి బ్రేక్ డౌన్ అయితే ఎమర్జెన్సీ వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూసారు కదా విజువల్స్. నాకైతే మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ నాకైతే మజా అనిపించింది. అసలు బర్నౌట్ అయితే క్రేజీ అనిపించింది. కాకపోతే ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తేనే ఆ బర్నౌట్ అనేది పాసిబుల్ అవుతుంది. లేదంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆ సెన్సర్స్ కిక్కిన్ అయిపోయి పవర్ కట్ ఆఫ్ చేస్తాయి మోటార్కి. అది ముచ్చట. సో ఇక ఆకలి అవుతుంది కానీ దారిలో తినొద్దని అనుకుంటున్నా. ఇక మనము ఎట్లాగో డైట్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో. వెళ్ళి రీహీట్ చేసుకొని తినడమే. మ్యాక్సిమం తినను, మ్యాక్సిమం ఏంటి 100% తినను. ఇంకా ఆల్రెడీ పొద్దున్నే బయట బ్రేక్ఫాస్ట్ అయింది. అంటే చీట్ కూడా ఏం కాదు అది,
అంటే లిమిట్లో ఓన్లీ సింపుల్ దోశ, ఓన్లీ 1 స్పూన్ చట్నీ మాత్రమే తిన్నా, ఇంకా ఏం తినలేదు. సాంబార్ ఇవి అవి కూడా వర్క్ అవుతుంది. ఆఫ్ చేసి ఆన్ చేయాలి, ఆఫ్ చేసి ఆన్ చేయు బ్రో. నాదంతే, నాది కూడా చూపించాలి ఫస్ట్. సో ఇందాక మనం బర్న్అవుట్ చేసినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసాం కదా, మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఏబిఎస్ ఇంకా ఏమంటారు ట్రాక్షన్ కంట్రోల్ డిసేబుల్ చేసి కనిపించాయి. దాన్ని చేంజ్ చేయడానికి ఏమో ఆప్షన్స్ కనపడలేవు. సో మళ్ళీ ఏమంటారు వెహికల్ టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు కనిపించాయి. సో మీరు కూడా ఏం టెన్షన్ పడకండి రావట్లేదు కదా అని. సో అరౌండ్ 63% బ్యాటరీ అయితే మిగిలి ఉంది. సో మనమైతే 99 దగ్గర స్టార్ట్ అయ్యాము ఇంటికాడ. మా ఈ హెల్మెట్ చాలా లూజ్ ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్నది రైడర్ ఇప్పుడు వచ్చిన గ్యాంగ్లో ఒక పర్సన్ది. గోప్రో మౌంట్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది కదా, ఇంకా డీజే మైక్ యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నా. బట్ చాలా లూజ్ అవుతుంది, నాకు ఫాస్ట్గా వెళ్దామంటే అస్సలు అవ్వట్లేదు. అబ్బా హెల్మెట్ నాతో అయితలేదు ఇది. జస్ట్ ఇప్పుడే మా ఇంటికి రీచ్ అయినామో లేదో, ఇగో వచ్చి నన్ను ఇగో ఎట్లా అంటున్నాడు, ఫుడ్ కావాలంటే ఇప్పుడు ఫుడ్ పెడితేనే పోతుంది అనమాట, లేదంటే పోదు. ఇట్లా ఇట్లా కూర్చుతుంది ఇక, అంటే ఫ్రెండ్లీ కూర్చోడు, అది ఏదో కావాలని కూర్చోదు, ఫ్రెండ్లీ. మన ఫ్రెండ్స్ ఎట్లా గెలుగుతారో అట్లనే నన్ను కూడా చేస్తుంది అనమాట. ఇక మా మమ్మీకి చెప్తే వచ్చి ఏదో పెడతారు, తినేసి వెళ్ళిపోతుంది. అండ్ యా మొత్తానికైతే మనము మన ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఏమంటారు అల్ట్రావైట్ కొండాపూర్కి వెళ్ళి అక్కడ నుండి నర్సాపూర్ ఫారెస్ట్ 45 కిలోమీటర్స్, మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడు షోరూమ్కి వెళ్ళకుండా డైరెక్ట్ మా ఇంటికే వచ్చేసినాము. అరౌండ్ 117.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన. అండ్ ఇంకా 45% లెఫ్ట్ ఉంది. యాక్చువల్గా అది 55-60 వరకు ఉండాలి. మేము వచ్చినప్పుడు మొత్తం బెలిస్టిక్కే 125-30 అట్లా ఇక మస్తు దంచు కూడా వచ్చినాము, ఎట్లా ఇంటికే కదా అని చెప్పి 120 యావరేజ్గా మెయింటైన్ చేసినాము. ఇక వాట్ పర్ అవర్ వచ్చేసి అరౌండ్ 63, 65, 70కి వెళ్ళింది. సో ఇక దీన్ని బట్టి చూసుకుంటే మంచిగానే వచ్చింది రేంజ్, ఇంకా బెటర్ రావచ్చు. లాస్ట్ ట్రిప్లో వెళ్ళినప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, యాక్చువల్గా ఎప్పుడు ఏం చేస్తా మామూలుగా ఇంటికి వెళ్ళేటప్పుడే టైర్ ప్రెషర్ చెక్ చేసుకొని పోతా. అండ్ లాస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే టైర్ ప్రెషర్ చెక్ ఓపెన్ లేకుండే, దారిలో ఎక్కడో ఓపెన్ లేకుండే, ఇక మర్చిపోయినా. వచ్చినప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు చూసుకుంటే 20 ఉండే. అందుకే లాస్ట్ సారికి రేంజ్ టెస్ట్లో అంటే 15% మిగిలింది, అరౌండ్ 200 వచ్చిండే. ఏందబ్బా ఇంత తక్కువ రావద్దే అనుకున్నా. అంటే డ్యూయల్ రైడర్స్ ఉండే, తన 80 kgs అండ్ నా లగేజ్ ఒక 10 kgs ప్లస్ నేను ఒక 65 kgs. బట్ అది కూడా ఒక రీజనే, టైర్ ప్రెషర్ తక్కువ ఉన్నా కూడా రేంజ్ తగ్గిపోతుంది, అట్లీస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ డ్రాప్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈరోజు ముందే చెక్ చేసుకున్నా. సో అన్ని బండలాగా 30 కాకుండా ఇందులో ఫ్రంట్లో 30, బ్యాక్లో రేర్లో 32 పెట్టాలి యాజ్ పర్ ద మాన్యువల్. సో అదే పెట్టినా, చూసుకున్నా, వెళ్ళేటప్పుడు చెక్ చేసుకున్నా. సో రేంజ్ పర్ఫెక్ట్ వచ్చింది. వచ్చేటప్పుడు ఇక బెలిస్టిక్లా దంచనం కాబట్టి రేంజ్ డ్రాప్ ఇట్స్ కామన్. అండ్ యా ఇప్పుడు ఇక అంతే, మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తామో తెలీదు. అండ్ ఇవన్నీ రైడ్స్ కూడా ఏంటంటే, సో మనం లదాఖ్ వెళ్తాం కొన్ని మంత్స్లో. సో వాటికి టెస్ట్ రైడ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం అన్ని మోడ్స్లో అన్ని కండిషన్స్లో నడుపుతూ ఉంటేనే మన రేంజ్ ఎస్టిమేషన్ అనేది మనకు ఐడియా వస్తుంది. ఆ క్లారిటీ బట్టి మనము లాంగ్ రైడ్స్ ఈజీగా చేయొచ్చు ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి. సో అది అండ్ ఆల్సో బండి కూడా మనకు అలవాటు అవుతుంది. కార్నరింగ్లో ఎంత స్పీడ్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈరోజు అయితే ఆఫ్ రోడింగ్ చేసినాము, మజా ఉండే నాకైతే అసలు. అండ్ మా ఫ్రెండ్స్తో పోవడం కంటే ఇట్లా కొత్త పీపుల్తో పోతే ఎందుకో నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నాను నేను చెప్పాలంటే ఈరోజు. అంటే కొత్త పర్సనాలిటీస్, కొత్త మైండ్ సెట్స్, కొత్త పర్స్పెక్టివ్స్, చాలా మస్తు అనిపించింది నాకైతే. అండ్ యా చూద్దాం, ఇట్లనే మనం కూడా నెక్స్ట్ వెళ్ళినా కూడా ఇట్లా కొత్త పర్సనాలిటీస్తో వెళ్ళడం, ఫ్రెండ్స్తోనే కాకుండా ఎప్పుడు అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఇంట్రోవర్ట్ అయినా కూడా ట్రై చేయండి, యూ విల్ ఫీల్ గుడ్. నేనైతే మాటిస్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో గది ముచ్చట. ఇంకా గంతే. ఇప్పుడు ఇంట్లోకి పోయి మనం ఆల్రెడీ మీల్ ప్రెప్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫ్రీజర్లో ఉంటుంది, అది వేడి చేసుకొని తినేయడమే. సో గది ముచ్చట. ఇంతటితో వీడియో ఎండ్ చేద్దాము. ఇప్పటికే లాంగ్ అయి ఉంటుంది, నాకు తెలియదు ఎంత డ్యూరేషన్ వచ్చిందో కూడా.
సో ఇక సెలవు, అందరూ జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకేనా, బాయ్, సీ యూ.